హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఈరోజు వీడియోలో చిల్లీ చికెన్‌ని ఈజీగా డీప్ ఫ్రై లేకుండా కొన్ని రకాల సాసులు మన హెల్త్‌కి మంచిది కాదు. సో, అలాంటప్పుడు అవన్నీ స్కిప్ చేసి టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది చిన్న పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఇక్కడ నేను చికెన్ పీసెస్‌ని కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం. ఇవన్నీ చికెన్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్‌ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకొని, ఆ తర్వాత మనం చిల్లీ చికెన్ చేసుకుంటే చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. మీకు టైం లేకపోతే గనక ఒక్క అరగంట అయినా సరే అది నాననిచ్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానికోసం 12 వెల్లుల్లి చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్‌ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినంత పెద్దగా ఉంటే సరిపోతుంది. అలాగే అన్నిటిని స్లిట్స్‌గా విడదీసి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా. ఆనియన్ ఎంత సైజ్ అయితే తీసుకున్నామో క్యాప్సికమ్‌ని కూడా కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువగానే ఉంది. మేము క్యాప్సికమ్‌ని ఎక్కువ తీసుకుంటాము. ఇన్ని అవసరం లేదు. మీకు 2 క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకసారి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి యాడ్ చేసుకొని అది చికెన్ ముక్కలకి కోట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. మనకి కొంచెం థిక్‌గా ఉండాలి. జారుగా ఉంటే ఆ చికెన్‌కి మసాలా పట్టదనమాట. ఇక్కడ నేను ఆయిల్‌కి బదులుగా హోమ్‌మేడ్ వెన్నని యూజ్ చేస్తున్నాను. అది 2 టేబుల్ స్పూన్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వెన్నలోనే మన చికెన్ పీసెస్‌ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క పీస్‌ని అలా పరుచుకుంటూ ఎక్కువ ఏసేసుకోకూడదు. కొంచెం పాన్‌కి ఎన్నైతే సరిపోతాయో అన్నే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత కవర్ చేసుకుంటే ఈ చికెన్‌ని త్వరగానే ఉడికిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అటు కూడా ఫ్లిప్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. అంతా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిని ఉడికిపోయింది చికెను అన్నప్పుడు సెపరేట్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇదే బటర్‌లో మనం సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని సేమ్ ఈ ప్రాసెస్‌లోనే ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతగా మీకు అవసరమైతే 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసైనా ఇలా ఫ్రై చేసుకొని చిల్లీ చికెన్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైయే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని హై ఫ్లేమ్‌లో ఉంచుకొనే సాట్ చేసుకోవాలి. ఇవి మరీ సాఫ్ట్‌గా అయితే బాగోవు. కొంచెం క్రంచీగా ఉంటేనే బావుంటాయి. ఇందులో కొంచెం పెప్పర్, తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం టమాటా కెచప్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కొంచెం థిక్‌గా ఉండటం కోసం ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి అదే కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్ లాగా చేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ అనేది గ్రేవీ కొంచెం చిక్కగా ఉండటానికి యూజ్ చేస్తాము. ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఉండాలి. లేకపోతే గనక ఆ చికెన్ పీసెస్‌కి పట్టదు. పట్టకపోతే చికెన్ అంత టేస్టీగా అనిపించదు. మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ గ్రేవీ చికెన్ పీసెస్‌కి పట్టి జ్యూసీగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుంటే టేస్టీ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే డెఫినిట్‌గా 10 మినిట్స్‌లో ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థాంక్ యూ ఫర్ వాచింగ్.